లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వాక్యం చదువుకుందాం. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువార్తమానము గల నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టడైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా. కానీ దేవునికి స్తోత్రం చేయుచుండేను. హల్లెలూయా. ఒకసారి అందరూ చెప్పండి. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టడైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక అని స్తోత్రము చేసిరి. ఒక్కసారి ఒక పావు గంట మీరు సైలెంట్గా ఉంటే మనం దేవుడి వాక్యం విందాం. మనం ఎవరి సన్నిధిలో ఉన్నాం? ఎంత భయభక్తులు కలిగి ఉండాలి పిల్లలు. మన మధ్యలో ఎవరున్నారు? ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో వారి మధ్యలో ఎవరున్నారు? దేవుడు. సైలెంట్గా దేవుడు చూస్తున్నాడని మీరు మాట్లాడకూడదు. ఓకేనా? ఇటు 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 చూడు, ఇక్కడికి. ఓకేనా? ఒక పావు గంట దేవుడి నమ్మానికి ఉందని కూడా వచ్చింది. మీ అందరికి కూడా ప్రభు పెట్టి ఉన్నారు. చాలా సంతోషం. అందరూ పిల్లలందరూ ఇక్కడే ఉన్నారు. ఒక జ్యోతి రాలేదనుకుంటా, మంగాపురం జ్యోతి రాలేదు. కర్మ వాళ్ళందరూ మ్యాక్సిమం వచ్చారు. అందుని బట్టి దేవుడు పొందినాలు. అందరూ కూడా దేవుడి నామాన్ని ఘనపరుచుదాం. ఈ యొక్క క్రిస్మస్ అంటే ఏంటి? క్రిస్మస్ మనకి ఏం నేర్పిస్తుంది? క్రిస్మస్ ద్వారా మనం ఏం నేర్చుకోవాలనేది చాలా ప్రాముఖ్యమైనది. ఏదో పండగ చేసాం, అందరూ జరుపుకున్నట్టే మనం జరుపుకున్నామంటే అది పండగ అవదు. నిజమైన పండగ ఏంటంటే దేవుణ్ణి గణపరచడం. యేసు ప్రభువారు ఈ లోకానికి మానవుడిగా రావడమే క్రిస్మస్. క్రిస్మస్ దేవుణ్ణి, వచ్చిన దేవుణ్ణి మనం ఏం చేయాలి? గణపరచాలి, స్తుతించాలి, ఆరాధన చేయాలి. అదే క్రిస్మస్. ఇక్కడ వాక్యంలో రాయబడింది, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం. దేవుడు మహిమా స్వరూపి. ఆయన ఎక్కడుంటాడు? సర్వోన్నతమైన స్థలంలో ఉంటాడు. ఆయన చూడడం ఎవరి వల్ల కాదు. ఆయన మహిమాన్వితుడు. ఆకాశము కంటే, మహాకాశము కంటే పట్టజాలనంత గొప్పవాడని బైబిల్లో రాయబడి ఉంది. మహాకాశం పట్టజాలని దేవుడు. ఆయన సర్వశక్తిమంతుడు, మహోన్నతుడైన దేవుడు. ఆ దేవుడు ఒక మానవ శరీరం ధరించుకొని ఈ లోకానికి రావడము ఎంత భాగ్యం. అదే క్రిస్మస్. ఈ క్రిస్మస్లో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, చాలామంది అసలు ఎవరిది పుట్టినరోజు? యేసు ప్రభు వారిది. బట్టలు ఎవరు వేసుకున్నాం? ఎవరు వేసుకున్నారండి? మనం వేసుకున్నాం. ఆ పుట్టినరోజుకి పార్టీ ఇవ్వాలా? ఎవరికి ఇవ్వాలి మనం పార్టీ? బిర్యానీ ఎవరికి పెట్టాలి? మనం ఏసైకి పెట్టాలి. కానీ మనమే పండగ చేసుకుంటున్నాం, మనమే. నిజమైన క్రిస్మస్ ఏంటంటే, ఎవరైతే ఏసై ఒక మాట చెప్పారు, ఎవరైతే మీకు దీనులుగా కనబడ్డారో, ఎవరైతే మీకు రోగి ఉన్నారో వాళ్ళని పరామర్శించండి. ఎవరైతే లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి వెళ్ళి మీరు మీ వస్త్రాలు కానీ. క్రిస్మస్ అంటే మనకు నేర్పే పాఠం ఏంటంటే బహుమతి ఇవ్వడం. పరలోకపు తండ్రి మనకి ఏం చేశాడు? ఆయన కుమారుణ్ణే ఇచ్చేసాడు మనకి. రోమిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయం 32వ వాక్యంలో ఉంటుంది. ఆయన ఏం చేశారట? అనుగ్రహించుటకు
వెనుక తీయక ఆయనతో పాటు సమస్తమును మనకి ఎందుకు అనుగ్రహింపడు? హల్లెలూయా. క్రిస్మస్ అంటే బహుమతి ఇవ్వడం. క్రిస్మస్ తాత కూడా ఆయన చరిత్ర శాంతాక్లాస్, ఆయన కూడా బహుమతులు ఇచ్చుకుంటూ వెళ్ళేవాడు. ఎందుకంటే తన జీవితంలో ఒకానొక రోజు ఏమీ లేని పరిస్థితిలోంచి ఆయన ఉన్నతమైన స్థితికి ఎదిగాడు. ఆయన ఒకటే నిర్ణయం తీసుకున్నాడు, నేను ఎక్కడైతే పేదలు ఉంటారు, లేకపోతే దిక్కులేని వారు ఉంటారు, ఎక్కడైతే అవసరం కోసం ఎదురు చూస్తారో వాళ్ళకి నేను బహుమతులు ఇవ్వాలి. యేసుక్రీస్తు ప్రభువారే మనకు నేర్పించారు, దేవాతి దేవుడే మనకు నేర్పించాడు. ఆయన తన ప్రాణాన్ని అర్పించేశాడు, మన కోసం ఏదైనా చేయగలడే. తన ప్రాణాన్ని ఇచ్చేశాడు, అంతకంటే ఎవరైనా ఇవ్వగలరు చెప్పండి? మనము కూడా త్యాగం, మనము కూడా ఏం చేయాలి? త్యాగం చేయాలి. అదే క్రిస్మస్. దేవుడు చేసిందే త్యాగం. ఆయన తన సొంత కుమారుడిని అనుగ్రహించుటకు వెనుక. ఇక్కడ వాక్యం చూద్దాం. దేవుడు మహిమాన్వితుడు, మహిమ కలిగిన వాడు. సర్వోన్నతమైన స్థలంలో ఏముంది? మహిమ ఉంది. దేవుడు మొట్టమొదటి మనిషిని కూడా మహిమతో చేశాడు. మనిషికి అన్నీ తెలుసు. అప్పుడు దేవుడు సృష్టించినప్పుడు మనిషికి అన్నీ తెలుసు. కానీ సాతాను వచ్చి తన మనిషి మహిమను పోగొట్టింది. దేవుడు తన స్వరూపంలో తన పోలిక చొప్పున చేసుకున్నాడు. అయితే దేవుడు పరలోకాన్ని విడిచి ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే, మనుషులు దూరం అయిపోయిన మనుషుల్ని ఆయన చెంతకు చేర్చుకోవడానికి వచ్చారు. ఇంతకీ ఆయనకి ఇష్టలు ఎవరు? ఆయనకి ఇష్టలైన మనుషులకు సమాధానం ఎందుకు కలుగుద్ది? ఈరోజు మన అంశం అది. దేవుడు ఎవరికి సమాధానం ఇస్తారు? ఎవరికి ఆయన ఇష్టలు? ఎవరిని ఆయన ప్రేమిస్తున్నాడు? ఎవరంటే ఆయనకి ఇష్టము అనేది మనం ఆలోచన చేస్తే వాక్యంలో రాయబడింది చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వాక్యంలో, అప్పుడు సమస్త జ్ఞానమును మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకును కావలి ఉంది. దేవుని యొక్క సమాధానం అంట మన హృదయాలకి మన తలంపులకు కావలి ఉంటుందట. వాక్యం ఏం చెప్తుందంటే, ఒక మనిషి దేవుని దగ్గర నుంచి ఎప్పుడైతే తొలగిపోయాడో, దేవుని ప్రేమ నుంచి ఎప్పుడైతే బయటికి వెళ్ళాడో, నిజమైన శాంతి, నిజమైన సమాధానం, నిజమైన ఆనందం పోగొట్టేసుకున్నాడు. ఏదో ఆనందపడుతున్నాడు, ఏదో సినిమాకి వెళ్తేనో ఒక 3 గంటలు సంతోషం ఆనందపడతామని వెళ్తున్నాడు, మళ్ళీ వచ్చేటప్పుడు మందు తాగుతున్నారు, కొద్దిసేపు ఆనందమేమో, తర్వాత అదే అయిపోయింది. ఇంకా సంతోషం ఎక్కడ ఉంటుందా అని వెతుక్కుంటూ వెళ్తూ ఉన్నాడు మనిషి. మనిషికి శాంతిగాను సమాధానం కానీ ఈ లోపల ఎక్కడ దొరకట్లేదండి. అసలు మనిషి ఏదో లోటు, జీవితంలో ఏదో లోటు, ఏదో కోల్పోయిన పరిస్థితి. సంతోషాన్ని వెతుక్కున్నా సరే అది దొరకట్లేదు. ఎందుకు దొరకట్లేదు? ఇది లోపల ఎవ్వరు కూడా ఈ సంతోషం ఇచ్చేది కాదు, ఈ ఆనందం ఇచ్చేది కదా. వాక్యంలో రాయబడి ఉంది, ఇదిగో ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువర్తమానము గల దినమని వాక్యంలో రాయబడింది. అది ఇవ్వడానికే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. యోబు అంటాడు, మధ్యవర్తి కావాలంటే, దేవునికి మానవునికి మధ్యవర్తి కావాలంటే. ఆ మధ్యవర్తి ఉంటే ఒక ఇద్దరి మధ్యలో గొడవ జరుగుతుంది అనుకున్నాం, తగాదా ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? ఒక వ్యక్తి ఇద్దరికి సమాధానపరచాలి. ఆ సమాధానపరచడానికి దేవుడికి మనకి ఉన్న అగాధాన్ని, దేవుడికి మనకి ఉన్న అసమాధానాన్ని తీసివేయడానికి యేసు ఈ లోకానికి వచ్చారు. హల్లెలూయా. ఒకసారి యేసు ప్రభువారు ఆయన అద్భుతాలు చేశారు, ఆశ్చర్యకార్యాలు చేశారు, మహిమ కార్యాలు చేశారు. అసలు అన్ని అద్భుతాల కంటే ఒక అద్భుతం చూడాలని హేరోదు అనుకున్నాడు. పిలాతు అనుకున్నాడంట, యేసు ప్రభువారి దగ్గర ఒక అద్భుతం చూడాలనుకున్నాడు. ఆ దేశాన్ని పరిపాలించే రాజు అనుకున్నాడు, ఒక అద్భుతం చూడాలి ఆయన దగ్గర అనుకున్నాడు. హేరోదు పిలాతు బద్ధ శత్రువులు అన్నమాట. ఎవరండి? హేరోదు పిలాతు చాలా శత్రువులు అన్నమాట. అసలు ఒకరికొకరు మాట్లాడుకోరు, చాలా శత్రువులు.
కానీ ఎప్పుడైతే యేసు ప్రభు ఆ పిలాతు దగ్గరికి వచ్చాడో, హేరోదు దగ్గరికి వచ్చారో, వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అయిపోయారు. హల్లెలూయా. తెలుసా మీకు ఇది? బద్ధ శత్రువులు ఫ్రెండ్స్ అయ్యారు. యేసు ప్రభు వారు పుట్టిన కాలం నుంచి ఆయన శిలువ మరణం పొంది తిరిగి లేచే వరకు కూడా ఎక్కడ యుద్ధం జరగలేదండి. ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరగలేదండి. అంటే అంత శాంతి, అంత సమాధానము ఈ భూలోకానికి వచ్చింది. ఆయన పుట్టినప్పటి నుంచి ఆయన చనిపోయి మళ్ళీ తిరిగి 3వ దినాలు లేచే వరకు కూడా ఎక్కడ యుద్ధం జరగలేదంటే చూడండి ఎంత సమాధానం ఇచ్చాడు. ఆయన భూమి మీద ఆయన ఉన్నప్పుడు, ఆయన జీవిస్తున్నప్పుడు అంత సమాధానం ఉంటే, మన హృదయాల్లో ఉంటే, మన కుటుంబంలో ఉంటే ఇంకెంత సమాధానం ఉంటుంది. హల్లెలూయా. ఆయన శాంతికరమై ఉన్నాడు, సమాధానం ఇచ్చే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఈరోజు చాలామంది అనుకుంటారు దేవుణ్ణి మనకి ఇష్టలుగా చేసుకుందాం అని. ఒక మనిషిని మనం ఇష్టలుగా చేసుకుందాం అనుకుంటారు. చదువుకునే పిల్లలకు తెలుసు, టీచర్ని మంచిగా చేసుకోవాలనుకుంటారు. అవునా కదా? ఉన్నారు అటువంటి వాళ్ళు. టీచర్కి పెన్నులు ఇచ్చి, గులాబీ పువ్వులు ఇచ్చి, ఎందుకు? నన్ను మంచిగా చూసుకుంటారు, నన్ను కొట్టరు, నన్ను ఒక స్థాయిలో ఉంచుతారని వాళ్ళు ఏం చేస్తారంటే టీచర్ని చేశారు. ఎవరైనా ఇక్కడ వాళ్ళు ఇంప్రెస్ చేద్దాం, వాళ్ళకి ఇష్టలుగా ఉందా, లేకపోతే మనుషుల దగ్గర ఎక్కడైనా సరే. అసలు మనము ఎవరి దగ్గర ఇష్టలుగా ఉండాలి? ఎవరిని మనం ఇష్టపడాలి? అసలు నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చు. దేవుణ్ణి మనం ఇష్టం చేసుకోవాలి. దేవుడికి ఇష్టలుగా ఉంటే మనకి సమాధానం వస్తుంది. ఆయన సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం. నువ్వు ఇష్టంగా చేసుకోవడం కాదు, నిన్ను ఇష్టపడే దేవుడు ఈ లోకానికి వచ్చాడు. నిన్ను ఇష్టపడే ఈ లోకానికి వచ్చాడు, నిన్ను ప్రేమించి లోకానికి వచ్చాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఆశ్చర్యకరుడైన ఆలోచనకర్త. యెషయా గ్రంథం 9:6 వాక్యం ఉంటుంది, ఆయన ఎవరిట? ఆయన భుజం మీద రాజ్య భారం ఉంది. ఆయన రాజు, రాజులకు మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఆయన పేరేట? బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. సమాధానం ఇచ్చే దేవుడు. ఆయన పేర్లు చూడండి, 5 పేర్లు. ఆయన జీవితం ఆశ్చర్యం, ఆయన పుట్టుక ఆశ్చర్యం, ఆయన జీవిత కాలం ఒక ఆశ్చర్యం. ఎక్కడ అడుగుపెట్టినా, ఎక్కడ ఆయన కనుచూపు కానీ, మాట కానీ, ఆయన తాకిడి కానీ, ఎవరిని తాకినా, ఎవరు వస్త్రాన్ని పట్టుకున్నా ఆశ్చర్యమే, మహత్కార్యాలే. ఆయన మాట సెలవిస్తే చాలు, లాజరు బయటికి రా అంటే అద్భుతాలు జరిగినాయి. అటువంటి ఆశ్చర్యకరుడైన, సమాధానం ఇచ్చిన దేవుడు, నెమ్మదినిచ్చిన దేవుడు. మన జీవితాల్లో ఈరోజు దేవుడు కనుక లేకపోతే మనం బ్రతుకుండే వాళ్ళమే కాదు. నిజంగానే చెప్తున్నా. ఎందుకంటే ఆయన వచ్చిందే మన కోసం. ఆయన మన కోసమే తన జీవితాన్ని త్యాగం చేశాడు. దేవాతి దేవుడు ఈ లోకానికి ఒక రాజుగా పుట్టాడు. ఆ రాజు రాజ్య పరిపాలన చేయటానికి, నిన్ను, నన్ను, మన కుటుంబాలని, సంఘమును ఆయన పరిపాలించడానికి, ఆయన రాజుగా మన హృదయాల్లో ఆసీనుడు అవ్వటానికి, నిన్ను నన్ను ఇష్టలుగా చేసుకోవడానికి. యెషయా గ్రంథం 5:7 వాక్యం చూడండి. దేవుడు ఎవరిని ఇష్టపడతాడు? అందరూ సైలెంట్. సైన్యములకు అధిపతి యెహోవా, ద్రాక్ష తోట, యోధా మనుషులు. చూడండి, ద్రాక్ష తోట ఎవరట? యోధా మనుషులు. ఆయనకి ఇష్టలైన జనాంగం, ఆయనకి ఇష్టలైన జనాంగం. యోధ అంటే ఏంటి? ఆదికాండం 29:35 వాక్యంలో ఉంది. యోధ అంటే అక్కడ చూడండి,
ఆమె మరలా గర్భవతి కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించదననుకొని యోధ అని పేరు పెట్టి, యోధ అంటే అర్థం ఏంటి? స్తుతి. స్తుతి ఘనత, దేవుణ్ణి స్తుతించడం. దేవుడికి ఎవరిష్టం అట? దేవుణ్ణి స్తుతించే వాళ్ళంటే ఆయనకి ఇష్టం. ప్రతి క్షణం, ప్రతి నిమిషం దేవుణ్ణి స్తుతి యాగమును అర్పించేవాడు నాకు ఇష్టం అంటున్నాడు. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామము కీర్తించుట మంచిది, 10 తంతుల సితారాతో నీ నామాన్ని ఘనపరిచి స్తుతించడం ఎంత మంచిది. ఈ లోకంలో మంచిదంటూ ఉంటే అదే ఉంది. దేవుణ్ణి ఎంతగా స్తుతిస్తామో అంతగా దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తానంటున్నాడు. మనము ప్రతి నిమిషం కూడా దేవుణ్ణి స్తుతించేవారమైతే ఆయన నిన్ను నన్ను ఘనపరుస్తాడు. జ్ఞానులు ఎక్కడి నుంచి వచ్చారు? తూర్పు దేశం నుంచి ఎన్నో వేల కిలోమీటర్లు ప్రయాణం చేసుకుంటూ వచ్చారు. ఆ ప్రయాణం చేసుకుంటూ వచ్చి ఆ బాలుడు ఉన్న చోటుకు వచ్చి ఆ పశువుల సాలలో కాదు, ఇంట్లో ఉన్నాడు. అప్పుడు ఇంకా పెద్ద అయ్యాడు, కొంచెం ఇంచుమించు 2 సంవత్సరాలప్పుడు ఎవరు వచ్చారు? జ్ఞానులు వచ్చారు. వాళ్ళు యేసు ప్రభు పుట్టినప్పుడే బయలుదేరారు, కానీ వాళ్ళు వచ్చేసరికి అంత సమయమైంది. అంత దూరం ప్రయాణం చేసుకుంటూ వచ్చారు. ఎంత ఓపిక ఉండాలి దేవుణ్ణి స్తుతించడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి. వాళ్ళు తెచ్చిన బంగారము, సాంబ్రాణి, బోలమును ఆ పెట్టెలు విప్పి ఆయన్ని పూజించారు, స్తుతించారు, ఘనపరిచారు. ఆయనే దేవాతి దేవుడని, సర్వశక్తుడని, మానవాళికి శాంతి సమాధానం ఇవ్వడానికి వచ్చిన దేవుడని ఆయన స్తుతించి ఘనపరిచారు. హల్లెలూయా. 34వ కీర్తనలో ఏముంది? మొదటి వాక్యంలో నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించాను. ఎల్లప్పుడూ. ఆ క్రిస్మస్ రోజే కాదు. క్రిస్మస్ అంటే అర్థం ఏంటి? ఆరాధన చేయడం. క్రిస్మస్ అంటే అర్థం ఏంటి? దేవుణ్ణి ఆరాధించడం. నేను ఫస్ట్ నాకు ఒకసారి అనుమానం వచ్చింది. నేను క్రిస్మస్ ఆరాధన అని పెట్టాను. ఇదేంటి క్రిస్మస్ ఆరాధన పెడుతున్నా పేరు? అనుమానం వచ్చి క్రిస్మస్లోనే ఏముంది? క్రైస్ట్ మాస్ అంటే క్రీస్తుని ఆరాధించడం. అప్పుడు క్రిస్మస్ అని, సెమీ క్రిస్మస్ అని పెట్టడం మొదలుపెట్టింది. క్రీస్తుని ఆరాధించడం. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించదు. నిత్యము ఆయన కీర్తి. దేవుని ఎందుకు స్తుతించాలి? దేవుని ఎందుకు గణపరచాలి? ఎవరైతే గణపరుస్తారో, ఎవరైతే స్తుతిస్తారో వాళ్ళు దేవుడికి ఇష్టలు. హల్లెలూయా. అంతా నా మేలు ఆరాధన యేసుకి, అంతా నా మంచికే, తన చిత్తమున తల వంచితే, తన చిత్తమున వంచితే ఆరాధన ఆపను, స్తుతించుట మానను, ఆరాధన ఆపను, స్తుతించుట మానను. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోటనుండును. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోటనుండును. అంతా అందరూ కలిసి ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను, స్తుతించుట మానను, ఆరాధన ఆపను, స్తుతించుట మానను, స్తుతించుట మానను. హల్లెలూయా. దేవుణ్ణి స్తుతించడము, దేవుణ్ణి కనపరచడం పండగ టైంలోనే కాదు, ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించడం. హల్లెలూయా. ప్రతిరోజు మనకేంటి? ప్రతిరోజు ఏంటి? క్రిస్మస్. దేవుణ్ణి నిజంగా ఆరాధించి స్తుతించే వాళ్ళకి ప్రతిరోజు, ప్రతి ఆదివారం క్రిస్మస్. హల్లెలూయా. యోబు జీవితంలో దేవుడికి ఎవరిష్టులు?
దేవుడు ఎవరిని ఇష్టపడతాడంటే, యోబు జీవితంలో దేవుడు సమస్తం ఇచ్చాడు. ఆయనకి కంచి వేశాడు, కాపుదలు ఇచ్చాడు, అతని చేతి పని ఆశీర్వదించాడు. అన్నీ ఉన్నప్పుడు గణపరిచి స్తుతించడం, దేవుని కంటే ఎక్కువ నాకు ఏదీ లేదని గణపరిచాడు. సాతాను వచ్చి అన్నాడు, దేవా నువ్వు అన్నీ ఇచ్చినప్పుడు స్తుతించడం కాదు, అసలు అన్నీ తీసేసి చూడు అన్నాడు. ఏమన్నాడు? అన్నీ తీసేసి చూడు, నిన్ను ఎంత గణపరుస్తాడో. నీ ఎదుటే నిన్ను తిట్టేసి, నీ ఎదుటే నిన్ను మహిమపరచకుండా వెళ్ళిపోతాడు. యోబు గురించి దేవుడికి తెలుసు, అంతరంద్రియములను ఎరిగిన దేవుడే. దేవుడు ఎంత గొప్పవాడో, దేవుడు ఎంత శక్తిమంతుడో యోబు గ్రంథం చదివితే మీకు అర్థమైంది. యోబుని దేవుడు ఎంత పరిశోధించిన, సాతాను ఎంత పరీక్ష పెట్టినా, సాతాను శోధించాడు, దేవుడేమో పరిశోధించాడు. అన్నీ పోయినా యోబు యెహోవా ఇచ్చాను, యెహోవాయే తీసుకున్నాను. దిగంబరినే వచ్చుతుని, యెహోవా ఇచ్చాను, యెహోవాయే తీసుకొని పోయింది. యెహోవా నామమునకే స్తుతి కలు. ఆ టైంలో ఎవరైనా చెప్పగలరా? సమస్తాన్ని కోల్పోయాడు, కుటుంబాన్ని కోల్పోయాడు, ఆస్తి కోల్పోయాడు, అన్నీ కోల్పోయాడు. ఆ టైంలో కూడా ఏం చెబుతున్నాడంటే? స్తుతి చెబుతున్నాడు. యెహోవా నామానికి స్తుతి కలుగుతుంది. దేవుడు ఎవరిని ఇష్టపడతాడు మరి? అన్నీ ఉన్నప్పుడు ఒకలా ఉంటారు, కొంచెం ఏదైనా తలనొప్పి వస్తే దేవుణ్ణి సనుక్కునే వాళ్ళు ఉంటారు. దేవుడు ఎందుకు ఈ ముళ్ళు పెట్టాడు, దేవుడు ఎందుకు ఈ యొక్క మనకి ఆపద వచ్చిందని ఒక్కసారి ఆలోచన చేస్తే, శ్రమలో నిన్ను తోడై ఉండి నిన్ను విడిపించి గొప్ప చేస్తాడు. గొప్ప చేయడానికే నీకు వచ్చిన శ్రమ. నీకు సాక్ష్యం ఏముంది మరి? నువ్వు సాక్ష్యం చెప్పుకోవాలంటే నీ శ్రమ ద్వారాగానే నువ్వు గొప్ప సాక్ష్యం చెప్పాలి. హల్లెలూయా. నీ శ్రమ ద్వారాగానే నువ్వు దేవుణ్ణి మహింపరచాలి. దేవుడు ఒక హెచ్చైన తలంపులు కలిగి ఉన్నాడు నీ పట్ల. అది ఉన్నతంగా దీవించబడాలంటే, నువ్వు ఆశ్చర్యంగా అభివృద్ధి పొందాలంటే, దేవుడు నీ పట్ల ఒక శ్రమ, శోధన ఒకటి ఉందనుకో, ఆ శోధన ద్వారాగా దేవుడిని గణపరుస్తాడు. హల్లెలూయా. ఒళ్ళంతా కురుపులు వచ్చినాయి, ఆ కురుపులు వాసన వస్తున్నాయి. మీరు ఎప్పుడైనా హాస్పిటల్కి వెళ్ళి చూసారో లేదో, బాగా ఒళ్ళంతా ఇన్ఫెక్షన్ అయిపోయింది. యోబుకి ఒళ్ళంతా ఇన్ఫెక్షన్ అయిపోయి పురుగులు కూడా పట్టినాయి. అటువంటి టైంలో భార్య వచ్చింది, ఇంకా స్తోత్రం స్తోత్రం అంటే ఏంటి? దేవుణ్ణి దూషించి, ఎందుకు ఈ బతుకు నీకు, చచ్చిపోకూడదా అంది. కానీ యోబు ఏమన్నాడు? దేవుని వల్ల మనం మేలైనా కీడాన్ని పెంచకూడదు. దేవుడు ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు, అన్నీ తీసుకు మళ్ళీ రెండంతలు ఆయన ఇస్తాడు. హల్లెలూయా. దేవుడు ఆయన అనుకున్నట్టుగానే ఆ శోధన కాలంలో, సాతాను శోధించిన శోధన కాలంలో దేవుడు ఆ పరీక్షలో నగ్గేశాడు యోబు. ఇప్పుడు ఏం చేశాడు దేవుడు? రెండంతల ఆశీర్వాదం. దేవుణ్ణి ఎప్పుడూ స్తుతించే వాళ్ళకి దేవుడు అన్యాయం చేయడు. ఇప్పుడు నీకు బాధ ఉండొచ్చు, కష్టం ఉండొచ్చు, శ్రమ ఉండొచ్చు, శోధన ఉండొచ్చు, కానీ దేవుడు ప్రతి విషయంలో కూడా నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. నిన్ను మర్చిపోయేవాడు కాదు, నిన్ను గణపరుస్తాడు. ఆయన గణపరిచే వారిని తప్పకుండా ఆయన గణపరుస్తాడు. షద్రక్, మేషక్, అబేద్నెగో నిజమైన ఆరాధన అంటే చెప్తున్నాను, నిజమైన స్తుతించడం అంటే చెప్తున్నాను. ఏదో మనకి చాలామంది అనుకోవచ్చు, ఈ క్రైస్తవులు ఏంటండి ఎప్పుడు ప్రార్థనలు, ఎక్కడ చూసినా ప్రార్థనలు, ఏ టైంలో చూసినా ప్రార్థనలే, వీళ్ళకి పని పాట ఏం లేదా అని అనుకుంటారు చాలామంది. కానీ వాళ్ళకి తెలియదు అసలు రహస్యం. దేవుణ్ణి మనం ఎందుకు స్తుతిస్తున్నాము, ఎందుకు ఆరాధన చేస్తున్నాము వాళ్ళకి తెలియదు. సిలువను గుర్చిన వార్త నశించే వారికి వెరితనము, కానీ రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి. హల్లెలూయా. దేవుని శక్తి మనకి. షద్రక్, మేషక్, అబేద్నెగోని తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేస్తే, అగ్నిగుండంలో కూడా వాళ్ళు తన విశ్వాసాన్ని ఇంకా పెంచుకున్నారు తప్ప తగ్గిపోలేదు. శ్రమల్లో, శోధనలో వాళ్ళు ఇంకా ఉన్నతంగా ఎదిగారండి. క్రిస్మస్
మనము దేవుని ఆరాధించటం ఎందుకో చెప్తున్నాను. ఆత్మతో సత్యముతో ఆరాధిస్తే, దేవుణ్ణి గణపరిస్తే, దేవుడు నువ్వే పరిస్థితిలో ఉన్నా నీకు తోడుకుంటాడు. షద్రక్ మేషక్ అబేద్నెగో దిగొచ్చిన దేవుడే. దానియేలు దగ్గర దిగొచ్చారు. ఆరాధన చేసే వాళ్ళని, స్తుతించే వాళ్ళని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడు. ఆయనకి ఇష్టలు ఎవరంటే దేవుణ్ణి స్తుతించేవారు. యోధా, యోధా అంటే అర్థం ఏంటంట? స్తుతి. యోధా గోత్రపు సింహం ఆయన పిల్లలం మనం. దేవుడు ఒక తల్లి తండ్రి ఉన్నారనుకోండి, నీ పిల్లలు బాగా చదువుతుంటే ఎవరికి ఘనత వస్తుంది? తల్లిదండ్రులకి ఎంత ఘనత. నా బిడ్డ, నా కుమారుడు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు, ఫస్ట్ క్లాస్లో జాబ్ వచ్చింది, మనం ఎంత ఘనంగా చెప్పుకుంటాం. ఈ విషయాలు కూడా కాదు, కానీ నువ్వేం చేయాలి? నీ బిడ్డ మార్మల్స్ పొందాలి, రక్షణ పొందాలి, నీ బిడ్డ ఆత్మీయతలో ఉన్నతంగా ఉండాలి. ఇవన్నీ కోరుకుని ఇంకా సంతోషపడే వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. దేవుడు అన్నీ ఇస్తాడు, ఏ కొదువ చేయడు. కానీ అన్ని విషయాల్లో మనము దేవుణ్ణి స్తుతించడము, గణపరచడము నేర్చుకోవాలి. దేవుడు షద్రక్ మేషక్ అబేద్నెగోకు తోడై ఉన్నాడు, దానియేలుకి తోడై ఉన్నాడు. పౌలు సీలని చెరసాల్లో పెట్టి కొడతా ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారండి? దేవుణ్ణి స్తుతించి గణపరుస్తున్నారు. ఆరాధన అంటే ఏ పరిస్థితిలో ఉన్నా దేవుణ్ణి ఆరాధించడం, ప్రతి క్షణము కూడా, ప్రతి నిత్యము దేవుణ్ణి ఆరాధించడం కావాలి. ఆరాధికుడు దేవుడికి ఇష్టం, దేవుణ్ణి గణపరిచేవారంటే ఆయనకి ఇష్టం. ఏ పరిస్థితులైనా సరే దేవుడికి స్తోత్రం చెప్తారు చూడండి, వాళ్ళంటే దేవుడికి చాలా ఇష్టం. వారి యోధా జనాంగం అంటే దేవుడి యొక్క వంశం, దేవుడి యొక్క పిల్లలు. ఎవరైతే ఆయన నామందు విశ్వాసం ఉంచుతారో వారందరికీ దేవుని పిల్లలకు ఆయన అధికారం ఇచ్చారు. విశ్వాసం ఉంటే చాలు, నా కోసం యేసయ్య లోకానికి వచ్చారని విశ్వాసం ఉంటే చాలు, దేవుని పిల్లలు అవడానికి ఆయన అధికారం ఇచ్చేసారు. హల్లెలూయా. పౌలు శీల ప్రార్థన చేస్తూ, స్తుతిస్తూ, దేవుని ఆరాధన చేస్తుంటే, పాటలు పాడుతుంటే చెరసాల పునాదులు ఏమైనాయంటండి? కదిలిపోయింది. పునాదులన్నీ కదిలిపోయినాయంట. పరలోకంలో కూడా దేవదూతలు స్తుతిస్తూ గణపరుస్తుంటే ఏమైనాయి? పునాదులు అదిరినాయి అట. యెషయా గ్రంథం 6 పునాదులు అదిరిపోయి. మనం స్తుతి చేస్తే పునాదులు ఏమవ్వాలి? అదిరిపోవాలి. హల్లెలూయా. అంతగా దేవుణ్ణి ఆరాధించాలి, అంతగా దేవుణ్ణి స్తుతించాలి, అంతగా దేవుణ్ణి మహింపరచాలి. కరోనా టైంలో చాలా భక్తి వచ్చేసింది అందరికీ, అవునా కదా? అసలు బయటికి వెళ్ళే పరిస్థితి లేదు, ఉంటామో పోతామో కూడా తెలియదు, ఎప్పుడు ఏ టైంకి ఎలాగా అటాక్ అయిపోద్దో తెలియదు. అటుపక్క ఒక వార్త వింటున్నాం, ఇటుపక్క వార్త వింటున్నాం. అప్పుడు భక్తి చూడాలి, అందరూ గూగుల్ మీట్లోకి వచ్చేసేవారు. అప్పుడు భక్తి ఎంత భక్తో, చర్చిలు పెడితే బాగుండండి, ఆరాధన చేస్తే బాగుండు, స్తుతిస్తే బాగుండు అని అన్నవాళ్ళు తప్ప బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. అప్పుడున్న భక్తి ఇప్పుడు ఉందా నీకు? అప్పుడున్న విశ్వాసం నీకు ఇప్పుడు ఉందా? అందుకే అంటాడు, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించాలి, ఆయన ఆరాధన చేస్తాను. క్రిస్మస్ దేవుణ్ణి ఆరాధించాలి. జ్ఞానులు వచ్చి ఆరాధించారు, గొల్లలు వచ్చి ఆ గొర్రెల్ని విడిచిపెట్టి మరీ వచ్చి ఆరాధన చేశారు. జ్ఞానులు తన కుటుంబాలను విడిచిపెట్టి ఎన్నో 2 సంవత్సరాలు ప్రయాణం చేసి వచ్చి వాళ్ళు దేవుని ఆరాధన చేశారు. మనం ఆరాధించాలి, దేవుని కనపరచాలి. నీ కోసం, నా కోసం అన్ని విడిచిపెట్టి, పరలోకాన్ని విడిచిపెట్టి యేసయ్య లోకానికి వస్తే నువ్వు నేను ఎంతగా దేవుని ఆరాధన చేయాలండి. హల్లెలూయా. ఆ పౌలు శీల ఆరాధన చేస్తుంటే ఎప్పుడైతే చెరసాల తలుపులు పగిలిపోయినాయి, ఆ గేళ్లు పగిలిపోయినాయి, తాళాలు పగిలిపోయినాయి, అప్పుడు జైలు వచ్చి అంటున్నాడు, అందరూ పారిపోయారు అనుకున్నాడు, చచ్చిపోదాం అనుకున్నాడు. ఆ టైంలో ఇక్కడ అందరం మేము ఇక్కడే ఉన్నాం, ఎవరూ పారిపోలేదు. ఆ పాటలు వింటూ, ప్రార్థన వింటూ అక్కడే ఉండిపోయారు వాళ్ళు. అప్పుడు చెరసాల అధికారి వచ్చి అంటాడు, రక్షణ పొందుటకు మేమేం చేయాలి? అయ్యా, మీ దేవుడు ఘనమైన వాడు, మిమ్మల్ని కొడితేనే ఆయన ఊరుకోలేదు. హల్లెలూయా. షద్రక్ మేషక్ అబేద్నెగోకి వచ్చి రాజు అదే అంటాడు, మీ దేవుడు వంటి దేవుడు ఎక్కడా లేడు. ఆయన ఎవరండి? ఆశ్చర్యకరుడు. ఆశ్చర్యకరుడైన దేవుడే ఈ లోకానికి మనిషిగా దిగొచ్చాడు. అది క్రిస్మస్. దేవుని ఆరాధించే స్థలం, దేవుని ఆరాధించే గణపరిచే స్థలముగా ప్రతి క్షణము కూడా ఆయన గణపరిచి మహింపరిచే వారికి మనం ఉండాలని కోరుకుంటున్నాను. వాళ్ళందరూ కూడా
అర్ధరాత్రి ఏం చేశారంటండి? రక్షణ పొందారు. అర్ధరాత్రి రక్షణ పొందారు. మన సంఘంలో కూడా ఇప్పుడు నలుగురు వాళ్ళు మంచి డైనమిక్ యవనస్తులు కూడా. ఫస్ట్ జీవన్, అలాగే దివ్య దీప్తి, ఇంకా చాలామంది యవనస్తులు మన సంఘంలో బాప్తిసం పొందారు ఈ సంవత్సరంలో. ఇంకా ముందు సంవత్సరం క్రిస్మస్కి ఇంకా చాలామంది పొందారు. ఈ సంవత్సరం ఇంకా నలుగురు సిద్ధపడ్డారు. నేను అనుకోలేదు మీరు నలుగురు సిద్ధపడతారు, కానీ దేవుడు వాళ్ళు సిద్ధపరిచాడు అంతే. హల్లెలూయా. నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్వాగతం తెచ్చుకో. నేను రక్షణ పొందిన దినం ఇంచుమించు 14-15 సంవత్సరాలప్పుడే రక్షణ పొందాను. ఆ టైంలోనే దేవుడు నన్ను దర్శించడం, మాట్లాడడం, ఎన్నో గ్రంథాలు చదివి అప్పటికే నాకు పురాణాలయ చదివిన అనుభవం ఉంది. ఎప్పుడైతే బైబిల్ చదివానో దేవుడు నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువు, ఆయన లోకరక్షకుడని నేను తెలుసుకున్నాను. ఈ యొక్క లోకంలో దేవుడి కంటే ఎక్కువ ఏది కూడా కాదు. ఆయనకి ఇష్టలుగా మనం ఉంటే చాలు, దేవుడు సమస్తాన్ని నీకు ఇచ్చేస్తాడు. హల్లెలూయా. చూడండి సామెతల గ్రంథం 12వ అధ్యాయం 22వ. సత్యవర్తనలో ఆయనకి ఇష్టం. ఎవరైతే సత్యవర్తనలుగా ఉంటారో ఆయనకి ఇష్టం. యేసయ్య ఎవరు? మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని అన్నాడు. ఎవరైతే సత్యవంతులుగా ఉంటారో ఆయనకి ఇష్టం. 3వ యోహాను పత్రిక యోహాను రాసిన 3వ పత్రిక 4వ వాక్యం చదవండి. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం ఏది లేదు. హల్లెలూయా. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నారనే మాట వింటే ఆ తండ్రికి ఎంత సంతోషం అండి. నా పిల్లలు సత్యవంతులు, ఇంకా దేవుడు ఎంత సంతోషపడతాడు. ఆయనకి ఇష్టం, ఆయనకి సంతోషం అంటే ఆయన పిల్లలు ఆయన మాట వింటే ఆయనకి ఇష్టం. మన పిల్లలు కూడా సత్యవంతులుగా ఉంటున్నారంటే, వాళ్ళు దేవునికి అనుభవజ్ఞానంలో ఎదుగుతున్నారంటే మనకి ఎంత సంతోషం. అందుకే వాళ్ళ బాల్య దినం నుంచి ఏం చేయాలి? మనం సండే స్కూల్కి పంపాలి. వాళ్ళు పెద్దవాళ్ళు అయినప్పుడు తప్పిపోరు. వాళ్ళు పెద్దవాళ్ళు అయినప్పుడు ఉన్నతమైన కృపను పొందుకుంటారు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారు. దేవుడితో ఉంటారు, దేవుడు వాళ్ళతో ఉంటాడు. ఈ లోకంలో ఉన్నవాడికంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. ఆయన నడిపిస్తాడు, నీకు మార్గాన్ని చూపిస్తాడు, నేను ఉన్నతమైన కృపతో నింపుతాడు. సత్యమును అనుసరించి మన పిల్లల్ని ఆయన మార్గంలో నడిపించే వారముగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన సన్నిధిలో నడిపించాలి. బాల్య దినముల నుంచే ఈ దినాల్లో చూడండి, 9th క్లాస్ 10th క్లాస్ అప్పుడే తాగటం మొదలు పెడుతున్నారు. భయంకరమైన డ్రగ్స్, వాళ్ళు మత్తు పానీయాలకు అలవాటు పడి చాలా భయంకరమైన యవనస్తులు, భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. అటువంటి వారిని చూస్తే బాధ కలుగుతుంది. ఇంకా గంజాయి తాగుతున్నారండి. జాగ్రత్తగా గమనించాలి పిల్లల్ని. మా జీవన్ చెప్తాడు, జైపాల్ గారు అబ్బాయి, వాళ్ళ క్లాసులో ఎలా ఉంటారు పిల్లలు. జీవన్ జయశీలను కూడా యవ్వన కాలంలో రక్షణ పొందారు. అసలు ఎంత ధన్యత అండి. యవ్వన కాలమున కాడిమోయట నరునికి మేలు. రక్షణ అంటే భయపడిపోయి, రక్షణ అంటే ఏదేదో అనుకుంటా ఉంటారు జనాలు. పెళ్ళిళ్ళవు ఇయ్యవు, ఎవరికైనా ఆజ్ఞ. హల్లెలూయా. దేవుడు ఉన్నతమైన కార్యాలు చేశాడు. రక్షణ అంటే దేవుడు నిన్ను ఆయన చేతుల్లో పెట్టుకోడు. నిన్ను ఎవ్వడు కూడా అపహరించలేడు. దేవుని చేతుల్లోకి నువ్వు వచ్చేసావు. దేవుని కవిగిట్లో నీకు వచ్చావు. దేవుడు నీకు తండ్రిగా అవ్వబోతున్నాడు. రక్షణ పొందే వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం, మనము ఆయన మరణములో పాలు పొంది మళ్ళీ ఆయన పునరుద్ధానంలో తిరిగి లేస్తున్నాం. కాబట్టి మనము రక్షణ పొందేది ఆయనతో పాటు తిరిగి జీవంతో లెగుస్తున్నాం. మనకి ఏం లేదు, సాతాను మీద, పాపం మీద. సాతాను మీద అధికారం ఉంది, పాపం మీద మనకి అధికారం.
సాతాను శక్తుల్ని విడిపించడానికి. సాతాను శక్తుల నుంచి మార్క్స్ వార్త ఉంటుంది 16వ అధ్యాయం 16వ వాక్యం ఉంది, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షణ, నమ్మని వానికి శిక్ష విధింపబడుతుంది. నమ్మిన వాని వలన, ఎవరైతే నమ్మి బాప్తిసం పొందారో వారి వలన ఈ సూచక్రియలు కనబడతాయి. నా నామమున దెయ్యమును నిలబడతారు, కొత్త భాషలు మాట్లాడతారు, పాములను ఎత్తుపట్టుకుంటారు, మరణకరమైనది ఏది తాగినా వారికి ఏమీ చేయదు. చూడండి, ఏది మీకు ఎంత మాత్రమునో హాని చేయదు. దేవుడు మనల్ని ఒకరు ప్రార్థన చేస్తే బాగుపరిచేలాగా దేవుడు అంత ఘనంగా వాడుకుంటాడు. దేవుని రూట్లోకి మనం వచ్చేస్తాం. దేవుడు తండ్రిగా మనం ఉంటాం, దేవునికి తండ్రిగా కలిగి ఉంటాం. అటువంటి గొప్ప భాగ్యం మనకి ఇచ్చాడు. యోసేపు జీవితంలో అండి, క్రిస్మస్ అంటే సందేశాలు వేరేగా ఉంటాయి, ఇది వెరైటీగా ఉంటుంది మీకు. యోసేపు జీవితంలో తండ్రి ఏం చేశాడు? నిలువుటంగి కొనిచ్చాడు. విచిత్రమైన నిలువుటంగి కుట్టించాడు. అంటే చాలా ఇష్టం యోసేపు అంటే. ఎంత ఇష్టం అండి? అందరికంటే కూడా యోసేపు అంటే చాలా ఇష్టం. యోసేపుకి నిలువుటంగి కుట్టించి ఆ నిలువుటంగి ధరింపజేసి చాలా సంతోషపడేవాడు, చాలా ఆనందపడేవాడు. అమ్మా చూడండి, పిల్లలు చూడండి, చాలా ఆనందపడేవాడు. ఒకరోజు ఏమైందంటే అన్నలందరూ కొట్టేసి ఏం చేశారు? అతన్ని రక్తంలో ముంచిన వస్త్రం తీసుకొచ్చి, నీ కొడుకుని సింహం తినేసింది, ఎలుగుబంటి తినేసింది అని చెప్పి వస్త్రాన్ని ఇస్తే, ఆ నిలువుటంగిని ఇస్తే ఏడ్చుకుంటూ నా కుమారుడు ఇంకా లేడనుకున్నాడు. నా కుమారుడు ఇంకా లేడు, నా కుమారుడు చనిపోయాడు అనుకున్నాడు. ఒకనొక రోజు యాకోబు ఎట్లా చూశాడంటే తన కుమారుణ్ణి రాజ్య వస్త్రాలు వేసుకుని, ఇప్పుడు ఆయన ఇచ్చిన వస్త్రాలు లేవు, ఇప్పుడు ఏ వస్త్రాలు ఉన్నాయి? రాజ్య వస్త్రాలు ధరించి. మనుషులు చూస్తే మామూలు నిలువుటంగి, అందరికంటే కాస్ట్లీ వస్త్రాలు దిగొచ్చేమో, కానీ నా దేవుడు ఏ వస్త్రాలు ఇచ్చాడు? రాజవస్త్రం ఇచ్చాడు. హల్లెలూయా. దేవుణ్ణి తండ్రిగా కలిగి ఉంటే రేంజ్ అట్లా ఉంటుంది. దేవుణ్ణి నిజంగా అంగీకరిస్తే, దేవుణ్ణి నిజంగా నువ్వు మనస్ఫూర్తిగా అంగీకరిస్తే, ఆయన్ని నీ హృదయంలోకి తీసుకుంటే, ఒక తండ్రి విలువైనవి కొనవచ్చు, నీకు విలువగా చూడాలనుకోవచ్చు, కానీ దేవుడు చూస్తే ఎట్లా ఉంటుందో తెలుసా అండి? ఆ నిలువుట అంగిపోయింది, అన్నీ పోయినాయి. ఇప్పుడు దేవుడిచ్చిన వస్త్రం ఎట్లా ఉందంటే రాజవస్త్రం వేసాడు. రాజులాగా సింహాసనం మీద కూర్చున్నాడు. అతడు చెయ్యి ఊపితే వెళ్ళాలి, ఇలా అంటే ఆగాలంతే, కానీ సైగ చేస్తే ఆగిపోయి. దేశాన్ని అట్లా చేశాడు. దేవుడు ఎంత గొప్పవాడు. దేవుడు తండ్రిగా అంగీకరిస్తే, అతడు చనిపోయాడు అనుకున్నాడు, కానీ దేవుడు ఎప్పుడైతే యోసేపు దేవుణ్ణి స్తుతించటము, గణపరచడం మొదలెట్టాడో, ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ అడుగుపెట్టినా ఆశీర్వాదమే. ఏ ఇంట్లో అడుగుపెట్టినా ఆశీర్వాదమే. దేవుడు అతనికి తోడై ఉండేది. యవ్వన కాలంలో దేవుడు అతనికి తోడై ఉన్నాడు. దేవుడు తోడై ఉంటే కార్యాలు ఎటువంటివి జరుగుతాయంటే, నీకు ఆపద రావచ్చు, ఇబ్బంది రావచ్చు, కానీ నిన్ను ఎవ్వరూ కూడా ఏమీ చేయలేదు. ఏ క్రియ నిన్ను ఏ హాని చేయలేదు. దేవుడు సింహాసనం ఎక్కించి, రాజవస్త్రం కట్టించి, ఉంగరం పెట్టించి, అతను ముద్ర వేస్తేనే ఏదైనా పని జరుగుతుంది. హల్లెలూయా. అంత గొప్పవాడిగా చేశాడు. మొర్దెకై జీవితంలో అదే జరిగింది. దేవుని స్తుతించి గణపరిచిన వ్యక్తి, దేవుని మహిమపరిచిన వ్యక్తి. మొర్దెకై కూడా దేవుడు ఏమి ఇచ్చాడు? సింహాసనం ఇచ్చాడు. ఎస్తేరుకు కూడా అంతే. ఎవ్వరు లేరు అనుకున్నది, నాకెవ్వరు లేరు, నేను ఒంటరిని, నా జీవితం ఇంతే అనుకున్న ఆమె జీవితంలో కూడా దేవుడు దయ పుట్టించి దేవుణ్ణి స్తుతించే వారికి, యోధా గోత్రంలో పుట్టిన వాళ్ళని. దావీదు కూడా అంతే, గొర్రెలు కాసుకుంటూ దేవుణ్ణి స్తుతించుకుంటూ వెళ్ళేవాడు. ప్రతి కీర్తన కూడా 73 కీర్తనలు దావీదు రాసినవి, 73 పాటలు ఆయన పాడినవి. ఆ పాటల్లో దేవుని ఎంతగా కీర్తిస్తాడు, ఎంతగా గణపరుస్తాడు. ఆ 113 కీర్తనలో ఉంటుంది, ఆయన పేదల్ని, దీనులను, పెంట కుప్పల మీద ఉన్న వాళ్ళని ఆయన ఏం చేస్తాడట? చదువుతారో చివరిలో ఆయన, దరిద్రులను లేవనెత్తువాడు, పేదలను పైకెత్తువాడు, ఆయన సంతులేని దాన్ని ఇల్లాలుగాను
కుమారుల సంతోషం గల తల్లిగాను చూడండి, పెంట కుప్పల మీద నుంచి దీనులను పైకెత్తేవాడు. ఎందుకు పనికిరాడు, ఎందుకు పనికిరాదు ఈమె అన్న వాళ్ళని దేవుడు ఉన్నతమైన స్థితి, హల్లెలూయా, ఆయనకి ఇష్టలుగా ఉంటాయి, ఆయన చిత్తాన్ని చేస్తాయి, ఆయన కొరకు బ్రతికితే దేవుడు ఎప్పుడు కూడా ఓడిపోనివ్వడు. ఆయన ముందుంచేలా చేస్తాడు, నిన్ను ఘనపరుస్తాడు, నిన్ను ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు. హల్లెలూయా. సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం. భూమి మీద ఆయనకి ఇష్టలైన మనుషులకు ఒకరోజు మంచి పండగ జరుగుతుందండి యెరూషలేములో. గొర్రెల ద్వారం దగ్గర మంచి పండగ జరుగుతుంది యెరూషలేములో. ఆ పండగ దినాన్ని యేసు ప్రభువు నడుచుకుంటూ ఎక్కడికి వచ్చాడు తెలుసా? ఒక వ్యాధిగ్రస్తుడి దగ్గరికి వచ్చాడు. ఎన్ని సంవత్సరాల నుంచో, అరే నా బ్రతుకేంది, నా జీవితం ఏంటి, నేను ఎందుకు పుట్టాను, అసలు ఈ బ్రతుకెందుకని ఏడుస్తూ ఉన్న టైంలో యేసు ప్రభువు అక్కడికి వచ్చారు. ఆ బెతస్దా కోనేటి దగ్గర పడి ఉన్న ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి, నువ్వు స్వస్థత పొందాలనుకుంటున్నావా అన్నాడు. అయ్యా నేను స్వస్థత పొందాం అనుకున్నాను, ఎవరైనా తీసుకెళ్ళి అక్కడ నన్ను ముంచుతారనుకున్నాను. ఎవరి స్వార్థం వాళ్ళది, వాళ్ళే మునిగిపోతున్నారు, వాళ్ళే వెళ్ళిపోతున్నారు బాగుపడి. 38 సంవత్సరాల నుంచి నేను ఇక్కడే పడి ఉండిపోయినా. అయితే యేసయ్య అతడు బహుకాలం నుంచి అక్కడ పడి ఉన్నాడని చూసి ఆ పండగ రోజు అతనిలో నిజమైన పండగ తీసుకురావాలి. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఏ ఒక్క బాధలో ఉన్నా, కష్టంలో ఉన్నా నిన్ను దేవుడు చూస్తున్నాడు. నా దేవుడు హృదయాన్ని చూసేవాడు. ఆ పండగలో అక్కడికి వెళ్ళి ఆ వ్యక్తితో మాట్లాడుతూ, నీ పరిపెత్తుకొని నువ్వు నడు అన్నాడు. వెంటనే ఆ పరిపెత్తుకొని నడుచుకుంటూ వెళ్ళిపోయాడు వ్యక్తి, పరిగెట్టుకుంటూ వెళ్ళాడు. అప్పటిదాకా కాళ్ళు చచ్చిపడిపోయినాయి, చేతులు చచ్చిపడిపోయినాయి, అసలు అతడు కదలలేని పరిస్థితి. ఇప్పుడు పరిగెడుతున్నాడు. దేవుడు మాట. ఆ పండగలో ఆయన చేసిన అద్భుతం అది. చాలామంది ఉన్నారు, పండగ అనుకుంటున్నాం కానీ సంతోషం లేదు, పండగ అనుకుంటున్నారు కానీ బలహీనత, పండగ అనుకుంటున్నాం కానీ నా జీవితంలో ఏదో లోటు ఉంది, పండగ అనుకుంటున్నాం కానీ ఆర్థిక పరిస్థితులు, పండగ అనుకుంటున్నాం కానీ భవిష్యత్తును గురించిన భయం. ఆ దేవుడు మాట్లాడు, నిన్ను చూస్తాడు. ఈ పండగకి ఆయన కూడా వచ్చాడు. హల్లెలూయా. నిన్ను చూసి నీ హృదయాన్ని బాగు చేయడానికి, నీ రోగాన్ని బాగు చేయడానికి, నీ సమస్యలు తీసివేయడానికి, అలాగే పాపంలో శాపంలో పడి ఉన్న మనల్ని ఆయన లేవనెత్తడానికి ఆయన వచ్చాడు. హల్లెలూయా. ఆయన మానవుడిగా జన్మించి నీతో నాతో ఉండడానికి యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను. అసలు క్రిస్మస్ దేవుని ఆరాధించడము, దేవుని స్తుతించడము, దేవుడు పుట్టడము అని మనం పండగ చేసుకుంటాం. కానీ అసలు నువ్వు ఆత్మీయంగా పుట్టినరోజు చేస్తే, ఆత్మీయంగా నీ దేవుణ్ణి నీ హృదయంలో పెట్టుకుంటే చక్కేలాగా రోజు కూడా సంతోషంగానే ఉంటుంది. హల్లెలూయా. ఆనందించండి, మరలా చెప్పుదును. ఒక జైల్లో ఉన్న పౌలు చెప్తున్నాడు, నా ఆనందము దేవుళ్ళో ఉంది, దేవుళ్ళో సంతోషిస్తున్నాను. నాకు బయట సమస్య నాకు భయం లేదు, ఏ ఒక్క సమస్య నాకు భయం లేదు, కానీ నా దేవుడు నాతో ఉన్నాడు, నాకు అందుకే సంతోషం. హల్లెలూయా. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధిస్తాను, దేవుని స్తుతిస్తాను, దేవుణ్ణి గణపరుస్తాను. నా జీవితం అది. నీ కోసం నా కోసం వచ్చి ప్రాణం పెట్టిన దేవుణ్ణి మనం ఎంతగా స్తుతులు చెప్పాలి. నీ స్థానంలో నా స్థానంలో మరణించాడే, మనం చెందాల్సిన మరణాన్ని ఆయన పొంది మనకి జీవాన్ని ఇచ్చాడండి. యేసయ్య లోకానికి వచ్చి ఆ దేవాతి దేవుడే మనిషి రూపిగా వచ్చి నిన్ను నన్ను రక్షించడానికి శిలువలో మరణం పొందాడు. ఆయన శిలువ మీద మరణించేటప్పుడే ఏ సంభవాలు జరిగినాయో తెలుసా అండి? ఆకాశం ఏమైపోయిందంటే 3 గంటలకి చీకటి అయిపోయింది, సృష్టి చూడలేకపోయింది. దేవుడు మరణించడం, ఆకాశం అంతా చీకటై భూకంపం వచ్చి అసలు భయంకరమైన సంఘటనలు జరిగినాయి. సూర్యుడు చీకటైపోయాడు, మొత్తం ఆకాశం అంతా కూడా భూకంపం వచ్చి భూమి అంతా కూడా కదిలిపోయింది. ఆయన మరణించడం చూడలేకపోయింది సృష్టి అంతా కూడా. అటువంటి దేవుడు ఈ లోకానికి వచ్చి మన కోసం ప్రాణం పెట్టి ఆయన తిరిగి 3వ దినాన్ని సజీవుడై లేచాడు. హల్లెలూయా. అందరూ అనుకున్నారు, చాలామంది సాధువులు, స్వామీజీలు, బాబాలు వీళ్ళందరూ అన్నారు, నేను 3వ దినాన్ని లెగిస్తామని యేసు ప్రభులాగే చెప్పారు. కానీ ఎవరు తిరిగి లేవలేకపోయారు. నా దేవుడు సజీవుడు, ఈరోజు కూడా సమాధి
ఖాళీగానే ఉంది. హల్లెలూయా. నా దేవుడు నీతో నాతో ఉండడానికి వచ్చాడు. యుగ సమాప్తి వరకు ఉంటాను, సదాకాలం మీతో ఉంటాను. ఇమ్మానుయేలు, ఆయన పేరేంటి? ఇమ్మానుయేలు, నీకు తోడుగా, మనకి తోడుగా ఉన్న దేవుడు. నిజమైన సంతోషం, నిజమైన పండుగ ఆయన మనతోనే ఉంటుంది. హృదయంలోకి ఆహ్వానించండి. ఆయన నిజమైన పండుగ ఆయన మనలో ఉంటుంది. మా ప్రియులు అందరూ కూడా ప్రార్థన చేద్దాం. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం ఇవ్వడానికైనా వచ్చాడు. ఆయనకి ఇష్టలుగా బ్రతికితే చాలు, నీకే కొదువ చేయడానికి. ఆయనకి ఇష్టలుగా బ్రతికితే నీకు సమస్తాన్ని ధారాళంగా ఇస్తాడు ఆయన. హల్లెలూయా. ఆయన ఈ లోకానికి వస్తాడని 4000 ప్రవచనాలు ఉన్నాయి. 4000 ప్రవచనాలు ఉన్నాయి. ఆయన ఒక రాబోతున్న పరలోకం నుంచి ముందుగా చెప్పబడింది. కన్య గర్భవతి కుమారుని కంటదని. ఆయన పేరు యేసు పెడతారని. యేసు అంటే రక్షకుడని, నిన్ను నన్ను రక్షించడానికి వచ్చాడు. భక్తి జీవితము, దేవుణ్ణి ఆరాధించే మనం నిత్యము ఆయన స్తుతిని పరిచయం చేయాలి. నిత్యము ఆయన్ని గణపరచాలి. నిత్యము ఆయన స్తుతి మన నోటన ఉండాలి. ఈరోజు బాప్తిసం పొందే మీరు కూడా దేవుణ్ణి గణపరిస్తే, దేవుణ్ణి మహింపరిస్తే, ఆయనకి ఇష్టంగా బ్రతికితే, ఈరోజు ఆయన ఇష్టపడ్డాడు కాబట్టి ఈరోజు ఆయన తండ్రిగా నీకు అవ్వబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యానికి స్తోత్రం. ఈరోజు బాప్తిసానికి సిద్ధపడ్డ బిడ్డలు ఎదురుకు వచ్చి మీరు మోకరించండి, ప్రార్థన చేసి వాళ్ళ కోసం అందరూ కూడా ప్రార్థన చేయండి. ఎంత భాగ్యం! యెహోవా తమకు దేవుడిగా గల జనులు ధన్యులని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎంత భాగ్యం అండి! యవ్వన ప్రాయంలో ఈ లోకం వైపు చూడకుండా దేవుడు సజీవుడని, ఆయన రెక్కల క్రింద ఉంటేనే మనకి సురక్షితమని, నన్ను బలపరిచి ధైర్యపరిచేవాడు దేవుడని యవ్వన కాలంలో పిల్లలు సిద్ధపడ్డారు. వీరి గురించి మనం అందరూ కూడా ప్రార్థన చేయాలి. అందరూ కూడా ప్రార్థనలు ఏకీభవించాలి. మీ కుడి చేయి పైకెత్తి వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. ప్రభువా, మీ బిడ్డలు రక్షణకు సిద్ధపడ్డారయ్యా, వారిని మీరు ఆశీర్వదించండి. ఒక గనులుగా ఉన్నతమైన యవ్వన కాలంలో కాడి మోసే ఒక ఉన్నతమైన బిడ్డలుగా చేయండి తండ్రి. ప్రతి ఒక్కరూ నీ కొరకు బలమైన సాక్షులు, బలవంతుని చేతిలో బాణాల్లాగా వాడబడాలి తండ్రి. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యానికి స్తోత్రం తండ్రి. కార్తీక్ని, పవన్, అలాగే తండ్రి అంజుని, అలాగే శృతిని జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలు ప్రభువా, నీ సన్నిధిలో రక్షణకు సిద్ధపడ్డారు. వీరిని ప్రత్యేక రీతిగా మీ అభిషేకంతో నింపండి. నీ ఆత్మతో అభిషేకించండి. జన్మ కర్మ పాపములన్నీ కూడా ప్రభువా కడిగి నీ యొక్క పిల్లలుగా చేసుకుని బాప్తిసానికి సిద్ధపడ్డ నీ పిల్లల్ని ప్రభువా నీ రక్షణ భాగ్యం అనుగ్రహించండి. అత్యున్నతమైన దేవుడు, నీ బిడ్డల్ని నువ్వు పిలుచుకున్నావు తండ్రి. నీకు ఇష్టమైన వారిని నువ్వు పిలిచే దేవుడు. నీ బిడ్డల బాప్తిసానికి సిద్ధపడ్డాను. నీ పరలోకం నుంచి అభిషేకం ఆత్మతో నింపి బలపరిచి నీ కొరకు ఒక సాక్షి బిడ్డలాగా జీవించడానికి మీరే బలపరచండి. వీరి జీవితంలో ఎల్లప్పుడూ నిన్ను కనపరిచే బిడ్డలే, నిన్ను స్తుతించే బిడ్డలే, ప్రతి క్షణం నిన్ను మహింపరిచే బిడ్డలే వీరిని తీర్చండి, ఆశీర్వదించండి. మహిమ కనుక చెల్లిస్తున్నాను. ఈ యొక్క క్రిస్మస్ ఆరాధనకు వచ్చిన ప్రతి బిడ్డలు కూడా ఆశీర్వదించండి. నేను ఈరోజు మాట్లాడాను, నీకు ఇష్టంగా జీవించాలి, నీకు ఇష్టంగా బ్రతకాలి. నేను మనుషులకు ఇష్టంగా ఎలా బ్రతకాలో అని మేము నేర్చుకుంటున్నాం, కానీ నీకు ఇష్టంగా మేము ఎలా బ్రతకాలో నేర్చుకోవడానికి సార్, నిన్ను ఎలా సంతోషపెట్టాలి, నిన్ను ఎలా గనపరచాలని ఆ మనసు మాకు పెట్టాలి. నానానికి స్తోత్రం. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుతున్నారు. ఈ 4 బిడ్డలు కూడా మీరు
ఆశీర్వదించి దీవించండి. నేను ఇప్పుడు బాలస గారిలో కూడా మీరే ఉండి బలపరచండి. యేసునామములో ప్రార్థన వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా.